భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె. సంజయ్ మూర్తి. పాకిస్తాన్లో తొలి హిందూ ఏఎస్పీగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ రాజేందర్ మేఘ్వార్. విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును రద్దు చేసిన దేశం ఏది? ఆన్సర్ డెన్మార్క్. 2025 భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ తెలపండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఎన్నవసారి? ఆన్సర్ 8వసారి. దేశంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన మిషన్ ఏది? ఆన్సర్ జల్ జీవన్ మిషన్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకం దేనికి సంబంధించింది? ఆన్సర్ విమాన సేవలు. పిఎం అనుసూచిత జాతి అభ్యుదయ యోజన ఎవరికి సంబంధించింది? ఆన్సర్ దళితులు. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఏ పదాన్ని ఎంపిక చేశారు? ఆన్సర్ బ్రెయిన్ రాట్. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన మైత్రి క్లినిక్లు ఎవరిని ఉద్దేశించబడినవి? ఆన్సర్ ట్రాన్స్జెండర్లు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్కతో రూపొందించిన ఉపగ్రహం పేరేమిటి? ఆన్సర్ లిగ్నోసాట్. 2024 డిసెంబర్ ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును ఆవిష్కరించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. భారత 51వ న్యాయమూర్తిగా నవంబర్ 11, 2024న ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. 2024లో రామన్ మెగసెసే అవార్డు ఎవరిని వరించింది? ఆన్సర్ హయావో మియాజాకి. క్లాసికల్ చెస్లో గ్రాండ్ మాస్టర్ను ఓడించిన పిన్న వయసు భారత ఆటగాడు ఎవరు? ఆన్సర్ అరిత్ కపిల్. ప్రపంచ అంతరిక్ష యాత్రా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 12. 2025లో తొలి అంధుల మహిళల T20 ప్రపంచ కప్ వేదిక ఏది? ఆన్సర్ భారత్. ఫిబ్రవరిలో జరిగిన మొట్టమొదటి జాతీయ యువ వైవిధ్య సదస్సు 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. ఏ ఖనిజాలను చిన్న తరహా ఖనిజాల జాబితా నుండి ప్రధాన ఖనిజాల జాబితాలోకి చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ పరిశీలించింది? ఆన్సర్ పైవాన్ని. 2024లో ఏ రాష్ట్రంలో అత్యధిక పులుల మరణాలు సంభవించాయి? ఆన్సర్ మధ్యప్రదేశ్. భారత ప్రధానమంత్రి 2వ ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శక్తికాంత్ దాస్. భారత సముద్ర తీరం పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఆన్సర్ 11,098.81 కిలోమీటర్లు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో అడుగుపెట్టనున్న మొట్టమొదటి భారతీయుడిగా ఎవరు రికార్డుకు ఎక్కబోతున్నారు? ఆన్సర్ శుభాంశు శుక్లా. 97వ ఆస్కార్ ఉత్తమ చిత్రం ఏది?
ఆన్సర్ అనోరా. 97వ ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఐ యామ్ స్టిల్ హియర్ చిత్రం ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ బ్రెజిల్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలు ఏది? ఆన్సర్ ముంబై మన్వాడ్ పంచవటి ఎక్స్ప్రెస్. భారత్ పోల్ పోర్టల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ సిబిఐ. ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ 148. ప్రపంచంలోనే వీసా రహిత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 85. బ్రహ్మోస్ ఏరోస్పేస్ను ఏ 2 దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి? ఆన్సర్ భారత్ రష్యా. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఏది? ఆన్సర్ చీనాబ్ వంతెన. చైనా అమెరికా తర్వాత పవన సౌర విద్యుత్ ఉత్పాదనలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారత్. భారత సుప్రీంకోర్టు కొలీజియంలో కొత్త సభ్యుడిగా చోటు దక్కించుకున్న వారు ఎవరు? ముంబైలో జరిగిన 2024 ఫెమినా మిస్ ఇండియా విజేత ఎవరు? ఆన్సర్ నిఖితా పొర్వాల్.